ఐపీఎల్ 2026లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్లో జరిగింది సినిమా కన్నా తక్కువేమీ కాదు. టాస్ గెలిచిన రజత్ పడితార్ ఫస్ట్ బౌలింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. మళ్ళీ జీటీకి బ్యాటింగ్ వచ్చింది. స్టార్టింగ్ నుంచే డామినేషన్ అయితే స్టార్ట్ అయింది. సాయి సుదర్శన్ అసలు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అయితే చేశాడు. అండ్ శుభ్మన్ గిల్తో కలిసి 128 రన్స్ అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. అండ్ గిల్ డీసెంట్గా 32 రన్స్ అయితే చేశాడు. కానీ షో మొత్తం సుదర్శన్దే అయింది. 58 బాల్స్లో 100 రన్స్ అయితే చేసి బౌండరీస్ అలాగే సిక్సెస్తో గ్రౌండ్ని షేక్ చేశాడు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాయి సుదర్శన్ ఐపీఎల్లో ఫాస్టెస్ట్గా 2000 రన్స్ అయితే కంప్లీట్ అయితే చేసి క్రిస్ గేల్ రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడు. లాస్ట్లో జాస్ బట్లర్ అండ్ జోసన్ హోల్డర్ ఇద్దరు కలిసి అయితే స్ట్రాంగ్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ జీటీ స్కోర్ చూసుకుంటే కనుక 3 వికెట్లకి 205 రన్స్ అయితే చేసి బిగ్ టార్గెట్ని అయితే ఇచ్చింది. ఆర్సీబీ అయితే చేజింగ్ అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ బాల్కే మంచి షాక్ అయితే తగిలింది. విరాట్ కోహ్లీ క్యాచ్ అయితే డ్రాప్ అయింది వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో. అదే మ్యాచ్కి అయితే టర్నింగ్ పాయింట్ అయితే అయ్యింది. లైఫ్ దొరికిన కోహ్లీ బీస్ట్ మోడ్లోకి అయితే వెళ్ళాడు. అండ్ 44 బాల్స్లో 81 రన్స్ అయితే చేసి క్లాస్ ప్లస్ అగ్రెసివ్ అయితే ఇన్నింగ్స్ అయితే ఆడాడు. బేతల్ తొందరగా అవుట్ అయినప్పటికీ అప్పుడే వచ్చిన దేవదత్ పడికల్ అయితే లిటరల్లీ మ్యాచ్ని అయితే మర్చిపోలే బ్యాటింగ్ అయితే చేశాడు. 27 బాల్స్లో 55 రన్స్ అయితే చేసి 6 సిక్స్లు అయితే కొట్టి కోహ్లీతో కలిసి 115 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చి మ్యాచ్ని అయితే అక్కడైతే ఫినిష్ చేశారు. రషీద్ ఖాన్ ట్రై చేసినా కొంచెం వికెట్స్ తీసినా ఆల్రెడీ లేట్ అయితే అయ్యింది. ఫైనల్గా కృణాల్ పాండ్యా అయితే కూల్ ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. అండ్ ఆర్సీబీని 18.5 ఓవర్స్లోనే చేజ్ అయితే కంప్లీట్ అయితే చేయించాడు. ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే పండగ. అలాగే జీటీ ఒక్క క్యాచ్ మిస్ అయింది. మ్యాచ్ మొత్తం పోయింది. మీరు ఏమనుకుంటున్నారు? అండ్ ఈ మ్యాచ్లో రియల్ హీరో ఎవరు అనుకుంటున్నారు? అండ్ కోహ్లీయా లేదంటే పడికలా? కామెంట్స్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి ఐపీఎల్ మ్యాచెస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయితే అవ్వండి.